వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2024 సమయంలో సిద్ధం సభలు పెట్టి ఇంకా సిద్ధం మేము 150 నుంచి 175కి వెళ్ళిపోతున్నాం, వైనాట్ 175 అంటూ సభలు పెట్టి మాట్లాడిన విషయాలన్నీ కూడా మనం చూసాం. జనం కూడా చూశారు. జనం ఒక నిర్ణయానికి వచ్చేశారు. జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాదు, ముఖ్యమంత్రిగా పనికిరాదు అనేటువంటి దాని మీద ఒక నిర్ణయానికి వచ్చేసి అభివృద్ధి లేదు, అరాచకం ఉంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, ముఖ్యమంత్రిగా నువ్వు కనీసం రాష్ట్ర ప్రజలు కలిసేటువంటి అవకాశం కూడా లేదు, మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలకే దిక్కులేదు, కాబట్టి నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక తీర్పు ఇచ్చేశారు. దాంతో 11 సీట్లు వచ్చాయి. దానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చాలా సందర్భాలు నేను చెప్పినట్టుగా ఒకసారి ఏమైందంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చినప్పుడు దానికి ఇప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని అంటారు కదా, ఆ తరహాలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి తయారైంది. పోనీ దాని నుంచి ఏమైనా ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు ప్రజలు ఎలా తీర్పిచ్చారు అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోతే దాని మీద సమీక్ష చేసుకునేటువంటి ఆలోచన కూడా ఉన్నట్టు కనపడదు. ఆయనకి ఎవరు చెప్పారో ఏం చేశారో తెలియదు, కానీ ఆయనకు అర్థమైనటువంటి అంశం మాత్రం ఒకటే, బహుశా ఇప్పుడు నిద్రలోనూ మామూలుగా మేల్కొని ఉన్నప్పుడు, బెంగళూరులో ఉన్నప్పుడు, తాడేపల్లిలో ఉన్నప్పుడు ఒకళ్ళే కనిపిస్తున్నారు ఆయనకి, బహుశా పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, అతని గేటు కూడా అసెంబ్లీ గేటు కూడా తాకలేవు, నువ్వు మళ్ళీ ఓడిపోతావు అవి అని చెప్పారు. తీరా వచ్చేసరికల్లా వీళ్ళని అసెంబ్లీకి రాకుండా చేశాడు పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్ సమస్య 21 సీట్లు వ్యవహారం ఇవన్నీ కాదు. పవన్ కళ్యాణ్ చుట్టూ ఏమో కాపులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ వెళ్ళానేమో చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు, 15 ఏళ్ళు మా బంధం గొప్పదని అంటున్నాడు, కూటమి మేము కలిసి ఉంటామని అంటున్నారు. కాబట్టి 15 ఏళ్ళు పవన్ కళ్యాణ్, మరి ఇంకా 15 ఏళ్ళు మళ్ళీ నేను బెంగళూరులోనే ఉంటే ఎలా పరిస్థితి? కాబట్టి పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు నాయుడు నుంచి దూరం చేయాలి, తెలుగుదేశాన్ని జనసేనకు దూరం చేయాలి. లేదు అని అంటే పవన్ కళ్యాణ్ బలం ఏంటి? పాప్ సామాజిక వర్గం ప్రధానమైనటువంటి బలం అయితే అది. మరి అలాంటి ఆయన బలాన్నన్నా మనం తగ్గించాలి, ఈ రెండిట్లో ఏదన్నా చేద్దాం అనేటువంటి దాని మీద బహుశా ఆలోచనలు చేసి ఆయన కనిపెట్టినటువంటి ఒక మంత్రము మందు ఏంటి అని అంటే ఒక జాతి నాయకుడిని తయారు చేశాడు. ఆ జాతి నాయకుడు ఎవరంటే అంబటి రాంబాబు. ఈ అంబటి రాంబాబు కాపు జాతి ఉద్ధరణ నాయకుడుగా ఆయన రాష్ట్రం మొత్తం తిరగటానికి ఒక కాపు ఉద్యమ ఒక సారథిని, ఒక నాయకుడిని తయారు చేసి వదిలిపెట్టాడు. అంటే ఇప్పుడు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నాయకులుగా ఉన్నటువంటి పేర్నాని, ఉద్దాడి చెట్టురాజా, అదేవిధంగా గుడివాడ మన్నాదు, వీళ్ళందరితో పవన్ కళ్యాణ్ అప్పుడు తిట్టించాడు కదా. ఇవన్నీ ఈ మంత్రాలు పనిచేయట్లా, అవన్నీ ఆ మంత్రాలు పనిచేయని మంత్రాలు అయిపోయాయి. వాళ్ళ వల్ల ఉపయోగం లేదు, వాళ్ళని చూసి ఎవరు కాపులు రావట్లేదు. ఇప్పుడు అందుకని ఏంటి, ఇప్పుడు ఈయన మీద ఇంటి మీద దాడి జరిగింది కాబట్టి బాధితుడుగా ఓకే, కానీ నాయకుడిగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదనేటువంటి అంశం మీద స్పష్టంగా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, కాపులకి ఇప్పుడుకు సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గానికి నాయకత్వం వహించేటువంటి స్థాయి కానీ, అలాంటి అర్హత కానీ, ఆ విధమైనటువంటి పని కానీ అంబటి రాంబాబు గతంలో చేసి ఉండలేదు, ఇప్పుడు చేస్తాడని కూడా కాపులు ఆయన నమ్ముతారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు కాపు నాయకుడుగా ఆయన ఎస్టాబ్లిష్ కాలేదు, ఆయన చెప్పుకోలేదు. అదేవిధంగా ఆయన చాలా సందర్భాలు ఇప్పుడు అన్న రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఆయన చంపినట్టే మా ఇంటి మీద దాడి జరిగింది ఇలా అన్నప్పుడు ఈ వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. రంగా అనుచరుణ్ణి కాదు, కాపులందరూ ఏదో వాళ్ళ గురించి తాగుతారనో వాళ్ళ గురించి మాట్లాడినటువంటి మాటలు, అంబటి రాంబాబు మాటలన్నీ వచ్చినాయి బయటికి. అంటే ఈయన కాపు నాయుడికి ఎస్టాబ్లిష్ చేయాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసాధ్యమైనటువంటి విషయం. అసలు అయితే మీరు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగినప్పుడు కాపు ఉద్యమాలకు ఒకప్పుడు అధ్యుడిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎవరైతే ముద్రగడ్డ పద్మనాభరెడ్డిని తీసుకొచ్చారు గుంటూరుకి, మరి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన వస్తారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే కదా, వచ్చాడు. ఆయన కూడా